టెస్ట్ లో అంపైరింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడో రోజు రవీంద్ర జడేజా అవుట్ తీవ్ర చర్చనీయాంశమైంది. తొలి సెషన్లో రవీంద్ర జడేజాను చూస్తుంటే టెస్ట్ కెరీర్లో 4వ సెంచరీ చేస్తాడని అనిపించినా 120వ ఓవర్లో జో రూట్ బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే జడేజా వికెట్ ప్రస్తుతం వివాదంగా మారింది. రూట్ వేసిన బంతికి రవీంద్ర జడేజా ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేశాడు. ఈ సమయంలో బంతి అతని ప్యాడ్లకు తగిలింది. అంపైర్ అతన్ని అవుట్ చేశాడు. దీంతో రవీంద్ర జడేజా వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి అతని బ్యాట్ కు తగిలి ప్యాడ్లకు తగిలినట్లు కనిపించింది. దీని తర్వాత థర్డ్ అంపైర్ తనకు అందుబాటులో ఉన్న అన్ని టెక్నిక్లను ఉపయోగించాడు. బంతి జడేజా ప్యాడ్లకు తగిలిందా లేదా బ్యాట్ కు తగిలిందా అనే విషయాన్ని థర్డ్ అంపైర్ నిర్ధారించలేకపోయాడు. చాలాసేపు రీప్లే కొనసాగించి జడేజాను అవుట్ చేశాడు. రీప్లేలో బంతి జడేజా బ్యాట్ ప్యాడ్లకు ఒకేసారి తగిలినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ కూడా ఫీల్డ్ అంపైర్ కాల్కి వదిలేయడంతో జడ్డు వెనుతిరగాల్సి వచ్చింది. నిజానికి డిఆర్ఎస్ తీసుకున్నప్పుడు అంపైర్స్ కాల్ చాలా రోజులుగా చర్చనీయాంశం అవుతుంది. రీప్లేలో ఏదీ తేలినప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి వదిలేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు జడేజాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో సెంచరీ చేజారిందని అభిమానులు మండిపడుతున్నారు.